తాను సునీతారెడ్డినని ఎవ్వరికీ భయపడనని సీఎంఆర్ చెక్కుల పంపిణీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బాహీ అయింది. కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇరు పార్టీల నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. రాజకీయాలు ఎన్నికలప్పుడు చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన పనులు ఏమయ్యాయని, రద్దయిన పనులు మంజూరు చేసి తిరిగి చేస్తే నేను జై కొడతానా అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానన్నారు. కావాలని ప్రజాభివృద్ధి కార్యక్రమాల్లో అధికార పార్టీ గొడవలు చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తమ కార్యకర్తలు అడ్డుకుంటారని సీఎంఆర్ చెక్కుల పంపిణీలో నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనను రాజకీయాల్లో ఎత్తుకుపై ఎత్తు రాజకీయాలు తెలుసునని, తను సునీతారెడ్డినని ఎవరికీ భయపడనన్నారు. ప్రజా సమస్యలపై ఎన్నో ఏళ్లుగా నిరంతరం పోరాటం చేస్తున్న నాకు ఇలాంటి రాజకీయాలేమి కొత్తేమీ కాదని, తన పార్టీ కార్యకర్తలు అండగా ఉండి ఒంటరిగా ఎదుర్కొనే సత్తా తనలో ఉందన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి. శనివారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సునీతారెడ్డి హాజరై చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు పాషా, ప్రవీణ్ రెడ్డి, వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు, బీజేపీ మండల అధ్యక్షులు రాకేష్ అవస్థల వద్దకు చేరుకొని ప్రోటోకాల్ విషయమై పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని పార్టీ నినాదాలతో కార్యాలయం హోరెత్తించారు. ఒకనొక దశలో వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకొని ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంతో ఉన్న చెక్కులను ఏ అధికారంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పంపిణీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న సునీతారెడ్డి ఒక్కరు మాత్రమే చెక్కులు పంపిణీ చేయాలని, మిగతా టీఆర్ఎస్ నాయకులు వీడాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఎమ్మెల్యే సునీతారెడ్డి కలగజేసుకుని కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదని, ఇలాంటి రాజకీయాలు ఎన్నో చూశారని సునీతారెడ్డి ఎవరికి భయపడని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. రైతులను రుణమాఫీ పేరుతో నట్టేట ముంచిందని, ఇప్పటికైనా ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు రైతుల పక్షాన పోరాడతానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో అమలయ్యేంత వరకు ప్రజాక్షేత్రంలో ప్రతినిత్యం ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. ఈ సందర్భంగా 76 మంది లబ్ధిదారులకు 20 లక్షల రూపాయల చెక్కులను ఆమె పంపిణీ చేశారు. సంఘటన స్థలానికి స్థానిక ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి సిబ్బందితో చేరుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్, మాజీ ఎంపీపీ రాజు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ నవీన్ కుమార్ గుప్తా, మాజీ సీడీసీ చైర్మన్ చిరుమల దుర్గారెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, సర్పంచులు అల్మాయిపేట ఎల్లం, మహిపాల్ రెడ్డి, సంజీవ్, సుధాకర్, కాంతారావు, నాయకులు చిరుమల రాజిరెడ్డి, సారా కిషోర్ గౌడ్, లింగం, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సారా ప్రతాప్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము నలుగురు శాసనసభ్యులము, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కలిసి మా దగ్గర పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, తప్పకుండా మీరు వాటిని క్లియర్ చేయండి అని చెప్పి రావడం జరిగింది. తర్వాతనే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి 494 చెక్కులు మన జిల్లాలోనే ఏ నియోజకవర్గానికి రానటువంటి చెక్కులు ఈ రోజు మనకు రావడం జరిగింది. 1,31,00,000 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు మరి రోజు పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మన కౌడిపల్లి మండలానికి సంబంధించి దాదాపు 79 చెక్కులు మరి 20 లక్షల రూపాయల వరకు ఈ రోజు మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు ఏంటంటే సీఎంఆర్ఎఫ్ అనేది పేదలకు అండ. ఎందుకంటే మనకు ఆరోగ్యశ్రీ పథకం ఉంది, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా కొన్ని పథకాలు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ ఉంది, డయాలసిస్ లేకుండే డయాలసిస్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అవయవ మార్పిడి దానికి కూడా ఇంతకుముందు ఆరోగ్యశ్రీ లేకుండే, ఇప్పుడు దానికి కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి అదేవిధంగా ఈ రోజు ఏంటంటే జ్వరాలు కానీ ఇంకా వేరే ఇష్యూస్ పైన జరిగితే మరి పాపం పేదలంతా కూడా అప్పుల పాలయ్యో లేకుంటే ఆస్తులు అమ్ముకోను వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకుంటారన్న ఆలోచనతోనే ఆరోగ్యశ్రీ ఉన్నా లేనటువంటి వాడికి ఈ రోజు సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈ రోజు మన మండలానికి సంబంధించిన చెక్కులని కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. గతంలో దాదాపు 20-25% ఇచ్చిన 3 లక్షల వరకు వచ్చినాయి, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తక్కువ చేసింది అమౌంట్. దాన్ని కూడా పెంచాలని సభా వేదిక ద్వారా మీ అందరి లబ్ధిదారుల తరఫున నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తాను. మరి ఈరోజు నిజంగా మరి అనేక సమస్యలు ఉన్నాయి మనకు, ఆ సమస్యలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరి చెప్పినటువంటి
6 గ్యారెంటీలు అనుకోండి, లేదంటే మరి అదేవిధంగా 13 హామీలు అనుకోండి, అదేవిధంగా మనకి ఇంకా మిగిలిన 420 హామీలు ఏవైతున్నాయి కూడా అవన్నీ తీర్చాలని కోరుతా ఉన్నా. తప్పకుండా మేము అన్నీ కూడా తీర్చి ఇచ్చేదాకా కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఫైట్ చేస్తూ ఉంటాం. రైతులకు రుణమాఫీ పథకం ద్వారా కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రభుత్వం చేయలేదు, మరి మోసం చేసింది రైతుల్ని. అందుకనే 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు ఏ రైతుకైతే రుణమాఫీ జరగలేదు, అర్హత ఉండి జరగనటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరి కోసం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చెక్కుల పంపిణీ జరుగుతా ఉంది. మరి మీరంతా కూడా తీసుకొని మీ బ్యాంక్ ఖాతాలో వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా చాలా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఏంటంటే ఇంకా కొన్ని ఇప్పుడు కొన్ని వచ్చినాయి, ఇంకా మేము అంతకుముందు కూడా ఇచ్చినవి ఉన్నాయి, అవన్నీ రాలేదని చెప్పేసి అనుకుంటున్నారు. మీరేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రపోజల్ కూడా శాంక్షన్ చేసి తప్పకుండా మళ్ళీ ఇదే విధంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఇలా పార్టీలకు అతీతంగా అందరికీ వచ్చు. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ పార్టీలు ఆ పార్టీకి ఇవ్వాలనేది ఏం లేదు. ఇది సీఎంఆర్ అనేది మరి పార్టీలకు రహితంగా తీసుకునేటువంటి కార్యక్రమం. ఈరోజు బీజేపీ రాజేంద్ర గారి పార్టీ ఇచ్చి మేము తీసుకున్నాం, ఆయన ఇంతకు కూడా చెక్కులు ఇస్తాం, ఇప్పుడు కూడా ఇస్తాం. అదేవిధంగా ఎవరైనా సరే ఇవ్వాలని అనుకుంటే తప్పకుండా మా తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయి. ఎందుకంటే మీ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినటువంటి నాయకురాలుగా మీ అందరి దగ్గర ప్రపోజల్స్ తీసుకున్నా శాంక్షన్ చేసి తీసామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకులు ఈ రోజు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు కదా, నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు మీ అందరికీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీకు సంబంధించి నిజంగా పోరాటం చేయాలని అనుకుంటే, నిజంగా నియోజకవర్గ అభివృద్ధి గురించి మీకు చిత్తశుద్ధి మన నియోజకవర్గానికి సంబంధించి 46 కోట్ల రూపాయలతో 24 రోడ్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. అది తీసుకురండి అని చెప్పేసి మీ అందరికీ స్వాగతిస్తాను. అదే కాదు, ప్రతి గ్రామానికి సంబంధించి 15 లక్షల రూపాయల మరి కేసీఆర్ గారు అభివృద్ధి కోసం ఇచ్చింది, అవి తీసుకురండి. సిడిఎఫ్ ఆఫీస్ అవి తీసుకురండి, బీటీ రోడ్ ఆఫీస్ అవి తీసుకురండి. అదేవిధంగా ఇంకెన్నో కార్యక్రమాలు ఈ రోజు మన గ్రామాలకు సంబంధించిన ఆఫీస్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక చిన్న రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు ఈ రోజు మీరంతా కూడా మరి క్యాన్సిల్ చేయడం జరిగింది. మీరు ఇట్లా వేదికల మీద నుంచి గొడవ వేస్తే ప్రజలు ఎవరు మెచ్చుకోరు. నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులకు చెప్పండి, మీ మంత్రులకు చెప్పండి, వెళ్ళి శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయినటువంటి ఈ రోడ్లన్నీ కూడా తీసుకురండి. ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు, అభినందిస్తారు. అప్పుడు మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక చిత్తశుద్ధితో ప్రజలకు న్యాయం చేయాలని ఒక ఆలోచనతో చేసినటువంటి దాన్ని ప్రతి మండలంలో కూడా కావాలని ఏదో రకంగా తీసుకొచ్చి మీరు ఆపడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ సునీతా లక్ష్మారావు ఉంది, ఎవరికి భయపడాలని ఇది నేనేంటో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అభిమానంతో నేను ఈ రోజు ఊరుకుంటున్నాను. కానీ మీరు దాన్ని ఏదో నేను వీక్నెస్ ఉన్నా అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం అది తప్ప అని చెప్పేసి సునీతా లక్ష్మారెడ్డి కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తూ మనకి ఏదంటే బయట గెలుచుకుందాం. రేపు ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారని గెలుచుకుందాం. కానీ ప్రజలకు ఏదైనా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు నష్టపరచాలని చూస్తే మాత్రం ఎవరి ఇక్కడ చూస్తూ కూర్చోరని చెప్పేసి కూడా మీ అందరికి హెచ్చరిస్తూ ఇప్పుడు లబ్ధిదారులందరినీ కూడా ఒక్కొక్కరి పేరుగా పిలుస్తాం. మీరందరూ కూడా వచ్చి చెక్కులు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.